నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇల్లు అద్దెకి ఇవ్వడం విన్నాం. కార్లు, బైకులు లీజుకు ఇవ్వడం కూడా చూశాం. కానీ కట్టుకున్న భర్తనే నెలవారీ లీజుకు ఇస్తానంటూ ఒక భార్య చేసిన ఆఫర్ గురించి ఎప్పుడైనా విన్నారా? అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తపై గొడవలు, విడాకుల బెదిరింపులు కాకుండా అతడికి, అతడి ప్రియురాలికి ఒక ఊహించిన షాక్ ఇచ్చింది ఆ ఇల్లాలు. నా భర్త నీతోనే ఉండవచ్చు, కానీ నెలకు 85,000 రూపాయలు అద్దె కట్టాలి అంటూ పెట్టిన షరతు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ వింత ఘటన వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాలు చూసినట్లయితే థాయిలాండ్కు చెందిన 31 ఏళ్ల కున్ క్వాంగ్ అనే మహిళ 10 ఏళ్ల క్రితం ఓ పోలీసు అధికారిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ప్రస్తుతం 8 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చాలా సంవత్సరాల పాటు వారి దాంపత్య జీవితం సాఫీగా కొనసాగింది. అయితే ఇటీవల భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పులు క్వాంగ్కు అనుమానాలు కలిగించాయి. రాత్రిలో ఆలస్యంగా ఇంటికి రావడం, తరచూ ఫోన్లో బిజీగా ఉండడం, కుటుంబానికి దూరంగా ఉండడం వంటి విషయాలు ఆమెను ఆలోచింపచేశాయి. భర్తపై వచ్చిన అనుమానాన్ని నిర్ధారించుకోవడానికి ఆమె సోషల్ మీడియాను పరిశీలించింది. అక్కడ ఓ అపరిచిత మహిళ తన భర్తను తరచూ ఫాలో అవుతూ అతడితో సన్నిహితంగా ఉంటున్నట్లుగా గుర్తించింది. దీంతో అసలు విషయం తెలుసుకోవాలని నిర్ణయించుకుంది క్వాంగ్. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ను కూడా నియమించుకుంది. విచారణలో ఆమె అనుమానం నిజమేనని తేలింది. భర్త మరో మహిళతో ప్రేమాయణం కొనసాగిస్తూ ఆమెతో కలిసి ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లుగా ఆధారాలతో సహా బయటపడింది. ఈ విషయం బయటపడిన తర్వాత ఇంటికి వచ్చిన భర్త భార్యకు మరో షాక్ ఇచ్చాడు. నాకు ఈ సంసారం వద్దు, ఇల్లు, కారు, అప్పులు అన్నీ నీకే, నేను ఆమెతోనే ఉంటాను అంటూ కట్టుబట్టలతో ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. అయినప్పటికీ కుటుంబం కోసం ప్రయత్నించిన క్వాంగ్ ఎలాగోలా భర్తను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది. అయితే కొద్ది రోజులకే భర్త మరోసారి తన మాటలోని మాట చెప్పేశాడు. ఆమెను నేను మర్చిపోలేకపోతున్నాను, ఆమె లేకుండా నేను జీవించలేను అంటూ భార్య ఎదుటే ఆవేదన వ్యక్తం చేశాడు. సాధారణంగా ఇలాంటి సమయాలలో చాలామంది భార్యలు గొడవ పడతారు. కానీ క్వాంగ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించింది. తన భర్త ప్రియురాలికి నేరుగా ఒక ప్రతిపాదన చేసింది. నా భర్త నీతోనే ఉండాలని కోరుకుంటున్నాడు, నీకు అతడే కావాలి. సరే, నా భర్తను నీకు నెలవారీ లీజుకిస్తాను, కానీ ప్రతి నెల 30,000 థాయ్ బాట్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు 85,000 రూపాయలు నాకు చెల్లించాలి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకో, నేను చట్టపరంగా విడాకులు మాత్రం ఇవ్వను అంటూ స్పష్టం చేసింది. ఈ విచిత్రమైన ఆఫర్ విన్న ప్రియురాలు ఆశ్చర్యపోయినా, డబ్బు నాకు సమస్య కాదు, ఈ మొత్తం చెల్లించడానికి నేను సిద్ధమే అంటూ అంగీకరించినట్లుగా స్థానిక కథనాలు చెబుతున్నాయి. కానీ ఈ ప్రతిపాదనకు అసలు ఊహించని విధంగా స్పందించిన వ్యక్తి మాత్రం భర్తే. తనను ఇలా లీజుకు ఇచ్చే ఒప్పందం అవమానకరంగా ఉందని చెబుతూ ఆ ఒప్పందాన్ని కూడా పూర్తిగా తిరస్కరించాడు. ఈ హస్బెండ్ లీజ్ అగ్రిమెంట్ వార్త థాయిలాండ్లోని టెలివిజన్ ఛానళ్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యాయ నిపుణులు కూడా స్పందించారు. థాయిలాండ్లో అమల్లో ఉన్న వివాహ చట్టాల ప్రకారం భార్య లేదా భర్తను డబ్బు తీసుకుని మరొకరికి అద్దెకిచ్చే తరహా ఒప్పందాలకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేశారు. అలాంటి ఒప్పందాలను కోర్టు కూడా గుర్తించినట్లు వెల్లడించారు. ఇక చివరికి క్వాంగ్ వేసిన లీజ్ ప్లాను అమల్లోకి రాకపోయినా ఆమె అక్కడితో ఆగలేదు. తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు భర్త ప్రియురాలిపై కోర్టులో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం చట్టపరమైన విచారణలో కొనసాగుతోంది. ఒక భర్త అక్రమ సంబంధం, ఒక భార్య అసాధారణ ఆలోచన, చివరకు కోర్టు మెట్లు. ఈ వింత ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. భర్తను లీజుకు ఇవ్వాలన్న భార్య ఆలోచనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో చెప్పండి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.